బిగ్ బ్రేకింగ్ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ధర్మాసనం నిలిపివేసింది. అయితే జస్టిస్ ఘోష్ కమిషన్ను చట్టబద్ధమేనని న్యాయస్థానం తెలిపింది. అయితే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిటిషన్లు కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషికి ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చిలో జీవో నెంబర్ 6ను జారీ చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. అయితే ఘోష్ కమిషన్ సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానంలో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ పిటిషన్లపై ఏప్రిల్ 8న వాదనలు ముగియగా తీర్పును హైకోర్టు ఈ రోజుకు ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 6ను సమర్థించిన హైకోర్టు జీవో నెంబర్ 6ను ఆధారంగా ఏర్పడిన కమిషన్ను విచారణ జరిపిన నివేదికను అసెంబ్లీలో చర్చ జరగకుండానే మీడియా ముందుకు తీసుకురావడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకొని పిటిషన్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబరు 6ను ఆధారంగా ఏర్పాటైన కమిషన్ను విచారణ జరిపిన నివేదికను అసెంబ్లీలో చర్చించకుండానే మీడియా ముందుకు తీసుకురావడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని పిటిషన్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉవ్విల్లూరుతుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక ప్రాపగండ చేస్తుందో ఇప్పుడు కూడా అదే ప్రాపగండను సర్క్యులేట్ చేస్తూ ఉంది. కాళేశ్వరం తప్పితే ఈ ప్రభుత్వానికి మరొక కారణం ఏదీ కనిపించలేదనుకుంటా. కాళేశ్వరం కూలేశ్వరం అంటూ పదే పదే అపవాదులను, అబద్ధాలను తెలంగాణ ప్రజలకు వల్లెవేస్తున్న విధానము కనిపిస్తూనే ఉంది. ఈ సందర్భంలో వచ్చిన ఈ తీర్పు ఏదైతే ఉందో తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకి భారీ ఊరటనే చెప్పాలి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, అలాగే సెక్షన్ 8 ప్రకారము ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఏవైతే ఆరోపణలు సర్క్యులేట్ చేయడం కూడా సరికాదని కూడా కోర్టు మొట్టికాయలు వేసింది. కాళేశ్వరంపై కహానీలు అల్లేసి పాపం చాలా కలలు కంటున్న ప్రభుత్వానికి ఒకవైపు రేవంత్ రెడ్డికి హైకోర్టు మొట్టికాయలు వేసిందనే చెప్పాలి. ఈ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కూడా న్యాయస్థానం పేర్కొంది. సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని తెలిపిన హైకోర్టు దీంతో కుడితిలో పడ్డ ఎలకలాగా తయారైంది రేవంత్ రెడ్డి పరిస్థితి. మొన్న కేసీఆర్ సభ ఒక షాక్ అంటే ఇప్పుడు ఈ తెలంగాణ హైకోర్టులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు, అలాగే మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట రావడంతో ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెట్టిన సభ సక్సెస్ కావడము, అలాగే రేవంత్ రెడ్డి పెట్టిన సభ అట్టర్ ఫ్లాప్ కావడం. జనాలు వచ్చారు కదా, ఎట్లా అట్టర్ ఫ్లాప్ అయిందని కూడా మీరు మాట్లాడవచ్చు. అక్కడ అందరినీ కూడా డ్వాక్రా సంఘాల మహిళలను బెదిరించి మీరు సభకు రాకపోతే బాగా ఉండదని బెదిరించి సభకు పట్టుకురావడం జరిగింది. కానీ ఎవరు కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న ప్రేమతోటో, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే సంక్షేమ పథకాలు ఇస్తుందన్న ప్రేమతోటో, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదని, అలాగే ఉన్న భూములను లాక్కుంటూ, ఉన్న ఇండ్లను కూల్చుకుంటూ ప్రజలను ఏ రకంగా ఇబ్బందులు పెడుతుందో తెలుసు. ఆయన సభలో ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచినా కూడా
అది ఎంత పేలవంగా ఉందనే విషయం కూడా రాష్ట్ర ప్రజలందరూ చూసిర్రు. అయితే మొన్నటిది ఒక భారీ దెబ్బ అయితే ఇది మరొక భారీ దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది హైకోర్టు. దీంతో ఇంకా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మళ్ళీ ఎత్తుకు ఎలాంటి పై ఎత్తులు వేయాలని ఆలోచిస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అన్ని మంచి సంకేతాలు కనిపిస్తున్నాయని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.